V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు విఎంఆర్డి చిల్డ్రన్ థియేటర్లో ముమ్మన్న రాజేశ్వరరావు పదవీ విరమణ జరిగింది. సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అమరావతి ఆర్ చిరంజీవి అధ్యక్షుడు మళ్ళీ రీసర్వే జరుగుతుందని ఈ యొక్క సమావేశంలో తెలియజేశారు. అశోకస్య మాపః జీవనం జదిశోక ఆయసే శ్రేయా పరిపాధయా ఆర్తం జ్యోతిర్వ్యే నమః దీపనాథాయ నమః. ఓం హిరయాస్వగ్నిః యాగ్నిం గర్భం దదరే సువర్ణస్తా అపశ్యకం స్తోనాపమతి మధ్యే సత్యావృతే అపపస్య జనానాం. పూర్వకంగా ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. సమస్య లేని సమాజం, అందరి మన్ననలు గౌరవం పొందిన సేవా తత్పరత ఉన్న ప్రతి ఒక్కరూ అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అటువంటి కోవలకే వస్తారు. మరి అలాంటి వారికి ఇలాంటి ఘనసత్యం అసోసియేషన్ గురించి నేను 2001 to 2004 జనరల్ సెక్రటరీ చేశాను. అప్పట్లో నా పేరు ఆర్ చిరంజీవిరావు. నేను సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా. ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విశాఖపట్నం జిల్లా సిరిపురం నందు గల చిల్డ్రన్స్ ఎరీనా థియేటర్ నందు ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అంశములు ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే అసోసియేషన్ తాలూకా ఏవైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పేసి మాకు అందరికీ కూడా హామీ ఇచ్చారు. అందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ముందుగా రీసర్వే కార్యక్రమం మొదలు కాబోతుంది. రీసర్వే కార్యక్రమంలో ఇంతకుముందు చేసేటప్పుడు ఓఆర్ఐని బేస్ చేసుకొని సర్వే చేయడం జరిగింది. దానివల్ల చాలా తప్పులు తడకలు రావడం జరిగింది. అలా కాకుండా రోవర్ని బేస్ చేసుకొని ప్రతి ఎల్పిఎంకి కూడా రైతుల సమక్షంలో ప్రతి పాయింట్ తీసుకున్నట్లయితే సర్వే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి మేము ఈ విధంగా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఈ సర్వే చేసేటప్పుడు టీం అందరూ కూడా అటెండ్ అవ్వాలని, ఈ రెవెన్యూ విఆర్ఓస్ కానీ అలాగే ఆర్ఐస్ కానీ గ్రామ సర్వేలు కానీ మొత్తం అందరూ అటెండ్ అయ్యి ఉన్నట్లయితే కరెక్ట్ రీసర్వే జరిగినట్టయితే ఎటువంటి తప్పులు రాకుండా కరెక్ట్గా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా హర్రీబురిగా కాకుండా మాకు కొంత టైం ఇచ్చినట్టయితే ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేసి మేము అందిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మనకి ఇంతకుముందు పూర్వం 1950లో సర్వే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి, ఇప్పటికీ తీరుస్తాను. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సర్వే కూడా కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి, అవి కొద్దిగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మనం దీని మీద ఆధారపడే అవసరం లేదు. కానీ మా వాళ్ళందరూ కూడా కష్టపడి విలేజ్ సర్వేయర్స్ సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో సర్వే చేసేటప్పుడు చాలామంది ఈ టెన్షన్కి ఒత్తిడికి గురయ్యి తట్టుకోలేక చాలామంది యాక్సిడెంట్లు అవ్వడం, అలాగే కొంతమంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఉదంతాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఇక మీదట రాకుండా ప్రభుత్వం అధికారులు ఒక ఆలోచన చేసి అసోసియేషన్తో పాటు కలిసి ఒక ఆలోచన చేసి రీసర్వేకి వచ్చినట్టయితే మా సలహాలు తీసుకొని ముందుకెళ్ళినట్టయితే ఈ సర్వే సక్రమంగా సవ్యంగా సాగుతుందని, అదేవిధంగా రైతులకి మనం న్యాయం చేకూర్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి వినయపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మాకు ఈరోజు సమావేశంలో తీర్మానం ప్రకారం మాకు 323 జీవో వచ్చి ఈరోజు 2 years అయింది. 2022లో ఇచ్చారు జీవో. ఇప్పటి వరకు కూడా ప్రమోషన్స్ ఇవ్వలేదు. అందులో కొన్ని మాత్రమే ఇచ్చారు, మిగతా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. అవి కూడా ఈ రీసర్వే చేసే ముందుగానే ఇచ్చినట్లయితే
ఈ రీసర్వే చేయడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము సమన్వయంగా మీకు తెలియపరచుకుంటున్నాను. అందులో జేడీలు, ఏడీలు, అలాగే ఐఓఎస్, ఇన్స్పెక్టర్స్, సర్వేర్స్, అలాగే డిప్యూటీ సర్వేర్స్, విలేజ్ సర్వేర్స్, అలాగే మినిస్టర్ స్టాఫ్ అయినా సరే ఓఎస్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ వరకు, అలాగే డ్రాఫ్ట్మెన్ సిడి గ్రేడ్ 1 నుంచి ఎస్డిఎం వరకు కూడా వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎన్నో పర్యాములు అధికారులను కలవడం, మా రిప్రజెంటేషన్ ఇవ్వడం, తెలియపరచడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా వాటిని పట్టించుకోవట్లేదు. ఇక మీదటైనా సరే పట్టించుకొని మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మా ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో జీఓకి వ్యతిరేకంగా ఏజెన్సీలో ఉన్న సర్వేర్లు చాలామంది 5 సంవత్సరాలు దాటి 16 సంవత్సరాలు దాటి కొంతమంది ఉన్నారు. వారికి ఏ ఒకటి చిన్న టెక్నికల్ పాయింట్స్ చూపించి వారిని ప్లెయిన్ ప్లేస్కి తీసుకురాకుండా చేయడం అది చాలా శోచనీయకరమైన విషయం. అది కూడా గమనించి ఏజెన్సీలో పనిచేసి 2 years కంప్లీట్ అయిన వాళ్ళు కూడా కింద దింపుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా కొంతమందికి ట్రాన్స్ఫర్స్ ప్రతి జిల్లాలో కూడా జరిగాయి. వాళ్ళని రిలీవ్ చేస్తారని చెప్పేసి మా డిమాండ్ మేము ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా మా యొక్క సమస్యలన్నీ కూడా సావధానంగా తీరుస్తారని చెప్పి ఆశిస్తున్నాను.